బంగ్లాదేశ్లో జరుగుతున్న ఇప్పుడు ఏవైతే అల్లర్లు సివిల్ వార్ అని చెప్పచ్చు మనం. ఆ సందర్భంగా అక్కడి నుంచి రెఫ్యూజీస్ భారతదేశంలోకి వస్తున్నారనమాట. వాళ్ళందరూ 500-600 మంది ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, అటువంటి గ్రూప్స్ దాదాపు ఒక 15-16 గ్రూప్స్ దాదాపుగా ఇప్పటికే బిఎస్ఎఫ్ జవాన్స్, బార్డర్ సెక్యూరిటీ జవాన్స్ 15-16 గ్రూప్స్ దాకా అటువంటి వాళ్ళని పట్టుకున్నారు. ఒక్కొక్క గ్రూప్లో 500-600 మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ ఉన్నారు. దీంట్లో వేరే మతస్థులు ఎవరు లేరు, కేవలం ఒక మతానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళని మళ్ళీ వెనక్కి పంపించడమా లేకపోతే క్యాంప్స్కి పంపించడమా అన్నది ఇప్పుడు నెక్స్ట్ జరగాల్సిన చర్య. ఇది ఎంతవరకు కొనసాగుతుంది, ఎట్లా కొనసాగుతుంది అన్నది మనం చూడాల్సిన అవసరం ఉంది.